మీరు ఫస్ట్ టైం వచ్చారు గ్రూప్లో చూసి ఫస్ట్ టైం వచ్చారు. వాళ్ళిద్దరు మీ పిల్లలు. నేను ఆత్మలు ఏం చేస్తున్నానంటే మీపైన బాగా లాస్ అనే దురాత్మ పనిచేయడం నేను చూస్తున్నాను. సో నేను ఆత్మలు చేస్తాను బ్రదర్, మీ పైన మీ కుటుంబం పైన లాస్ దురాత్మ తారాస్థాయిలో పనిచేయడం నేను చూస్తూ ఉన్నాను. నేను ఆత్మలు చూస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ మీరు కోట్లను నష్టపోయారు. అవునా బ్రదర్? సో కోట్లను నష్టపోవడం చూస్తూ ఉన్నాను. ఇప్పుడు చాలా ఎవరు జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీరు జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నేను ఆత్మ చూసినప్పుడు సాతాను మీ కుటుంబాన్ని పూర్తిగా ఆర్థికంగా పూర్తిగా దిగజార్చడానికి ప్రయత్నం చేయడం నేను చూస్తాను. ఆత్మ ఎవరికి నిద్ర పడుతుంది? మీకే బ్రదర్ నేను చూస్తాను, ప్లస్ మీకు కూడా సిస్టర్. అవునా సిస్టర్? నిద్ర పట్టకుండా ఉండడం చూస్తున్నాను. కుటుంబంలో సమస్యల వల్ల నేను ఒక ఇల్లు మీరు కష్టపడడం నేను చూస్తా ఉన్నాను. ఇల్లు పోవడం నేను చూస్తాను. బికాస్ ఆఫ్ చాలా మంది మిమ్మల్ని మోసం చేస్తారు మీరు నమ్మిన వాళ్ళు. అవునా బ్రదర్? లైక్ నేను అప్పుల దురాత్మలు మిమ్మల్ని చుట్టుముట్టడం నేను చూస్తా ఉన్నాను. కుటుంబంలో సమాధానం లేదు. మా షాకా మీ పిల్లలకు ఫోన్ అడిక్షన్ చూస్తాను. మీరు వీళ్ళందరికీ ఫోన్ అడిక్షన్. సో ప్రార్థన చేస్తాను. ఈరోజు దేవుడు మిమ్మల్ని సాతాను యొక్క కాడి కింద నుంచి విడిపించబోతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఆత్మలో మీకు రావాల్సిన డబ్బులు చాలా వరకు ఆగిపోయినాయి. సో దేవుడు ఆ డబ్బుల్ని రిలీజ్ చేస్తా అని చెప్తున్నాడు. సో ఈ నాకు కురాణమాషికి మీ మెయిన్ సమస్య ఫైనాన్షియల్ స్ట్రగుల్. అవునా? సో సో మీరు రెంట్ కట్టడానికి కూడా చాలా ప్రయాసపడుతున్నారు. నేను థౌజండ్స్ లో ఉండడం, నేను అంటే 10,000 పైన 12,000 మెయిన్ చలో ప్రహీనమోషి. మీరు రెంట్ కట్టడానికి కూడా చాలా ప్రయాసపడ్డాను. నేను ఆశపడదు. దేవుడు నాకు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. ఎవరు అబ్రాడ్ వెళ్ళి స్థిరపడాలని ఆలోచన ఉంది ఎవరు బ్రదర్? నేను మీరు చూస్తాను. ఇప్పుడు వెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు, స్థిరపడాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవునా? అది వాస్తవం కదా? సో నాకైతే తెలియదు కదా. సో పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఇక్కడ ఇందాక ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని చూపించి అబ్రాడ్ తీసుకెళ్తా అని చెప్తా ఉన్నాడు. నేను కాళ్ళ నొప్పులు నేను చూస్తా ఉన్నాను. మీ కుటుంబం మీద విచ్ క్రాఫ్ట్ చేతబడి అటాక్ ఉండడం చూస్తాను. సో దానివల్లనే మీరు ఆర్థికంగా 3.5-4 సంవత్సరాల నుండి పూర్తిగా దిగజారిపోయారు. ఆర్థికంగా 3.5-4 సంవత్సరాల నుండి ఆర్థికంగా పూర్తిగా దిగజారిపోవడం నేను చూస్తా ఉన్నాను. కుటుంబంలో సమాధానం లేదు. నేను మిస్అండర్స్టాండింగ్ చూస్తా ఉన్నాను, గొడవలను చూస్తా ఉన్నాను, పిల్లలు చెప్పిన మాట వినకుండా ఉండడం నేను చూస్తా ఉన్నాను. ఏం చేయాలో అసలు నెక్స్ట్ డిసిజన్ ఏం తీసుకోవాలో కూడా మీకు తెలియకుండా ఉంది మీ కుటుంబంలో. అమ్మ మీరు చాలా దేవుడి సన్నిధిలో మీరు ఏడవడం నేను చూస్తా ఉన్నాను. అవునమ్మా సిస్టర్? అవునా? చాలా అసలు దేవ మా పరిస్థితి ఏంది, ఇంత దారుణంగా మేము దిగజారిపోయామేంటి అని మీరు చాలా వేదన పడడం నేను చూస్తా ఉన్నాను. సో దేవుడు అద్భుతంగా మిమ్మల్ని సాతాను యొక్క ఊబిలో నుంచి బయటకు తీసుకొని రాబోతున్నాడు. సో ఇదే కదా మీ ప్రార్థన రిక్వెస్ట్. అబ్రాడ్ వెళ్ళాలి, ఫస్ట్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి, అబ్రాడ్ వెళ్ళాలి, రెండోది ఆడ సెటిల్ అవ్వాలి, మూడోది ఏంటంటే పిల్లలు, మీ బాబు అడిక్షన్స్ టోటలీ ఎంత సిస్టర్. నేను మీ పైన మేము చూసినప్పుడు నేను అభిషేకాన్ని నేను చూస్తా ఉన్నాను. సో మీకు దర్శన వరం ఉండడం నేను చూస్తా ఉన్నాను. చాలా దర్శనాలు రావడం చూస్తున్నాను. అవునా సిస్టర్? మీకు కళలు దర్శనాలు బాగా రావడం చూస్తా ఉన్నాను. ఎవరు భాషల వరం కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు? అంటే గిఫ్ట్ కోసం ప్రార్థన చేస్తాను. గిఫ్ట్ కోసం ప్రార్థన చేస్తాను. సో దేవుడు ఆ గిఫ్ట్ ని రిలీజ్ చేస్తా అని చెప్తా ఉన్నాడు. సో ప్రహాస్త ఐ డోంట్ నో ఐ సీన్ మినిస్ట్రీ కాలింగ్ ఆల్సో. మీ పైన నేను సేవ పిలుపు ఉండడం నేను చూస్తాను. మీరేమో మీకు ఆసక్తి ఉందా సిస్టర్ సేవ చేయాలని?
సో సువార్త ప్రకటించాలని నేను ఇవాంజలిస్ట్ పిలుపు పైన నేను సువార్థికురాలు పిలుపు నేను చూస్తా ఉన్నాను. మీరు చాలా ప్రార్థనలో ఎదగాలని మీరు ఆశపడుతుంటారు, కానీ అనుకున్నంత చేయకపోవడం నేను చూస్తా ఉన్నాను నా ఆత్మలో. అవునా సిస్టర్? సో ఏంటంటే అభిషేకంలో అభిషేకం కోసం మీరు ప్రార్థన చేయడం నేను చూస్తాను. సో దేవుడు ఈరోజు మిమ్మల్ని ఎన్నడూ లేనంత అభిషేకంతో నింపబోతున్నాడు యేసు నామములో. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను యేసు క్రీస్తు నామములో. పరలోకం తెరవడం నేను చూస్తా ఉన్నాను. ఒక అగ్ని అభిషేకము మీ పైకి బలంగా దిగొస్తుంది. ప్రతి సాధన కాడి విరిగిపోతుంది యేసు నామములో. అగ్ని పరిశుద్ధాత్మ శక్తిని నేను బలంగా రిలీజ్ చేస్తున్నాను. కాళ్ళొప్పులు, కీళ్ళొప్పులు, బొల్లినొప్పులు బయటకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. బాడీ పెయిన్స్ చూస్తా ఉన్నాను యేసు నామంలో. ఆ బాడీ పెయిన్స్ కలిగించే దురాత్మ, డిప్రెషన్ దురాత్మ యేసు నామంలో నేను బయటకు ఆజ్ఞాపిస్తున్నాను. డిప్రెషన్ కలిగిస్తున్న దురాత్మ, డిప్రెషన్ లో ఉండి జీవితం గురించి నెగటివ్ ఆలోచనలు చేయిస్తున్న దురాత్మ యేసు నామంలో నేను బంధిస్తున్నాను. బయటకు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో పాము దురాత్మ బయటకు ఆజ్ఞాపిస్తున్నాను. మీ నుంచి సాతాను యొక్క దురాత్మ యొక్క చీకటి అంతా వెళ్ళిపోవడం నేను చూస్తాను. అభిషేకం అగ్ని 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 పరిశుద్ధాత్మ అగ్ని. రీబాషాకాఠాబా మీ చుట్టూ 3 సాతాను యొక్క బంధకాలు కట్లు ఉండడం నేను చూస్తున్నాను. యేసు నామములో వాటన్నిటిని నేను తెంచి వేస్తున్నాను. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. Deliverance fire, deliverance fire. Lord, I release deliverance fire in the mighty name of the Lord Jesus Christ of Nazareth. Lord, I release ministry anointing in Jesus mighty name. Riba shakata laba sheketebe. పరిశుద్ధాత్మ శక్తి రిలీజ్ చేస్తున్నాను. దురాత్మలన్నిటిని యేసు నామములో నేను బంధిస్తూ యేసు క్రీస్తు నామములో బయటకు లాగేస్తున్నాను. ప్రతి సాతాను యొక్క దాడి వెళ్ళిపోతుంది తన యేసు నామములో. కంప్లీట్ నేను సంపూర్ణమైన స్వస్థత అగ్ని రిలీజ్ చేస్తాను. తండ్రి దేవుడు సెలవిస్తున్నాడు, నీవు నా సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థనకు నేను జవాబును ఇవ్వబోతున్నాను. దేవుడు మీ జీవితం నుంచి కొంతమంది సాతాను సంబంధులైన వ్యక్తులను తీసివేస్తున్నారు. నీ ప్రార్థన నాకు వినబడినది గనక నేను నీ కుటుంబం కొరకు అద్భుతం జరిగించబోతున్నాను. నేను ఆత్మ చూస్తాం. ద్వారాలు తెరవబడుతున్నాయి. ఒక ఏంజల్ నేను చూస్తాను. ఆ ఏంజల్ మీ కుటుంబం మీద విచ్ క్రాఫ్ట్ చేయబడిన ఒక కుండ లాంటి చూస్తా ఉన్నాను నేను ఆత్మలో. అది దవ్వి ఒక ప్లేస్ లో పెట్టడం నేను చూస్తా ఉన్నాను. సో ఒక ఏంజల్ వెళ్ళేసి దాన్ని తీయడం నేను చూస్తున్నాను ఆత్మలో. ప్రతి దురాత్మ వెళ్ళిపోతుంది. మీ కుటుంబం మీద ఒక సర్పము మీ కుటుంబాన్ని ఇట్లా ఒక పెద్ద సర్పము చుట్టుకొని ఉండడం నేను చూస్తాను. ఇప్పుడే ఒక ఖడ్గముతో ఆ సర్పమును 2గా ఖడ్గం నరకడం నేను చూస్తాను. ప్రతి బంధకం తెగిపోయింది తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం రిలీజ్ చేస్తాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Anointing for